హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా అందరిని పిలిచి సీతారామయ్య ఇంద్రదేవి అయితే ఇలా అంటూ ఉంటారు. అప్పు కళ్యాణ్కి కొత్తగా పెళ్ళైంది కాబట్టి అప్పు కళ్యాణ్ని కావ్య, రాజ్, స్వప్న, రాహుల్ జంటలతో కలిసి వరలక్ష్మి చేయించాలనుకుంటున్నాను అని ఇంద్రదేవి అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి పిలవగానే కళ్యాణ్ రాడు కదా అత్తయ్య అని ధనలక్ష్మి అంటుంది. నేను చుట్టూ ఇద్దరం వెళ్ళి కళ్యాణ్ని ఒప్పించి తీసుకువస్తాం సరేనా అని సీతారామయ్య అంటాడు. ఆ మాటలకు అప్పన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కావ్య మాత్రం చాలా షాక్ అవుతుంది. కళ్యాణ్ ఇప్పుడు ఇంటికి వస్తే దాన్ని నిరూపించుకునే ఛాన్స్ పోతుంది అని తనైతే షాక్ లో ఉంటుంది. మరోవైపు ధనలక్ష్మి దగ్గరికి రుద్రాని వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. మొత్తానికి అప్పుడు నీ కొడులుగా ఒప్పుకున్న ధనలక్ష్మి రుద్రాని అయితే అంటూ ఉంటుంది. ఏంటి పూజకి రమ్మనేసరికి దాన్ని నా కొడులుగా ఒప్పుకోవాలని అనుకుంటున్నావు కదా నువ్వు అని ధనలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. అవును నిజమే కదా, ఇంట్లో అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు అని రుద్రాని అయితే అంటూ ఉంటుంది. నెవర్, దాన్ని ఇప్పుడు కాదు ఎప్పటికైనా కొడులుగా ఒప్పుకోవడం అని ధనలక్ష్మి అయితే కోపంగా అంటూ ఉంటుంది. మరి ఈ పూజకి వస్తుంది కదా అని రుద్రాని అంటుంది. వస్తుంది, కానీ అప్పు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు తన ఇంటి కొడులుగా పనికి రాదు అని ఖచ్చితంగా నిరూపిస్తాను అని ధనలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ధనలక్ష్మి అయితే రుద్రాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో ఇలా జెన్యూన్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.